సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతారు? బయట ఖరాబ్ అయిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఏ విధంగా ఉపయోగపడతారు? ఇవన్నీ విషయాలు మనం ఆలోచించాం. ఎందుకంటే మనది ఇంటర్మీడియట్ స్టేజ్. ఇటు మనకు మొత్తం తెలియదు, ఎవరైనా చెప్తే వినం. అటువంటి స్టేజ్లో ఉన్నటువంటి మనకి ఒక ఉన్నత ఆశయాలతోటి 200లకు పైగా స్కూళ్ళల్లో, కాలేజీలలో మోటివేషన్ చేస్తూ మనందరికి కూడా మంచి మంచి విషయాలు చెప్పి మన భవిష్యత్తు నిర్ణయించే దిశగా మనకు సూచనలు ఇచ్చి మంచి ఒక ఎయిమ్ తోటి, గోల్ తోటి సమాజంలో తనకంటూ ఒక బాధ్యత ఉన్నదని నిర్వర్తిస్తూ వస్తున్నటువంటి శ్రీ సేవక్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ రండి. సేవక్ కుమార్ గారు గత కొన్ని సంవత్సరాలుగా గతంలో బాటనీ లెక్చరర్గా చేసినప్పటికీ, బాటనీ లెక్చరర్గా చేస్తే ఒక క్లాస్కి లేదు ఒక 6 క్లాసులకి మాత్రమే నేను మోటివేటర్గా ఉంటాను, అది కూడా సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది. లేదు సమాజంలో ఉన్నటువంటి పిల్లలందరినీ నేను ఉన్నత దిశకు చేర్చాలంటే నేను వెళ్ళాల్సిన మార్గం ఇది కాదు, నేను వేరే మార్గాన్ని ఎంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో తాను మొదటనే ఆలోచించి ఉన్నత దిశగా పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక మోటివేటర్గా, ఒక సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా ఆయన డెవలప్ అవ్వడం జరిగింది. ఆయన గురించి మేము యూట్యూబ్లలో వాటిలలో సెర్చ్ చేసినప్పుడు చాలా వ్యూస్, చాలా గొప్పగా ఆయన గురించి కీర్తించడం జరిగింది. సార్ ఎంత బిజీ ఉన్నా సార్ మీ ఒక 3 డేస్ మీ టైం మాకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, కాబట్టి మీరు రండి, మా ప్రోగ్రామ్ని మీరు మా పిల్లలు కూడా డెవలప్ అయ్యేటట్టుగా మీరు కొన్ని సూచనలు ఇవ్వండి, మీ టైం మాకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పినప్పుడు సార్ టైం తీసుకొని ఇక్కడికి రావడం, మరి మనందరినీ 2 రోజుల నుంచి పిల్లలందరికీ ఎంత కష్టమైనా పిల్లలందరికీ చెప్పడం. ఈరోజు మన ఇంటర్మీడియట్ బాయ్స్, ముఖ్యంగా ఇంటర్మీడియట్ బాయ్స్కి మొదలుపెట్టినాం. గర్ల్స్ తర్వాత సెకండ్ సెషన్లో ఉంది. బాయ్స్కే ముందు ఎందుకు పెట్టినామంటే బాయ్స్ ప్రతిసారి మిస్ అయిపోతారు. ఏదైనా పండుగ రాగానే లాస్ట్కి చూద్దాంలే, ఏదైనా దాన్ని ఏమంటారు, ఏదైనా ఫంక్షన్ చేయాలంటే లాస్ట్కి చూద్దాంలే, కాకుండా ఫస్టే బాయ్స్ పెట్టాలా సార్ అని మా స్వార్థంతో బాయ్స్ ఫస్ట్ పెట్టండి సార్, గర్ల్స్ తర్వాత. గర్ల్స్కి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, బాయ్స్కి రావు, కాబట్టి బాయ్స్కి ఫస్ట్ పెట్టండి అని మా స్వార్థంతో మేము సార్ని రిక్వెస్ట్ చేయడం. సరే ఫస్ట్ మీరు అన్నట్టుగా ఫస్ట్ బాయ్స్కి పెడదాం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంకా నేను ఎక్స్టెండ్ చేయకుండా సార్కి నేను ఇది హ్యాండెడ్ ఓవర్ చేస్తాను. ఇదే కాకుండా మన దగ్గరికి మనందరినీ కూడా కొంత నవ్వించి కవ్వించడానికి ఒక మెజిషియన్ గారు మహేష్ కుమార్ గారు వచ్చారు. సార్ కూడా గత 2 రోజుల నుంచి అందరినీ ఎంతో ఆనందింపజేస్తున్నారు. ఫస్ట్ ప్రోగ్రాం మహేష్ కుమార్ గారు ఉంటుంది. దీని తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత మనకు సేవక్ కుమార్ గారు, మోటివేటర్ గారు మాట్లాడతారు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహేష్ కుమార్ గారికి కూడా కాకతీయ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే సేవక్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాకతీయ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి స్టాఫ్, ఐఐటి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్యామ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లనే హాస్టల్స్ చూస్తున్నటువంటి మన రాజిరెడ్డి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లనే డే స్కాలర్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చూస్తున్నటువంటి అజయ్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిరంతరం మీ చుట్టే ఉంటూ మీ బాగోగులు చూస్తూ ప్రతి ఒక్కరూ మేనేజ్మెంట్ని కానీ ప్రిన్సిపల్ని కానీ చేరుకోరు. ప్రతి ఒక్కరూ మీ ఇన్ఛార్జ్ దగ్గరికి కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంటుంది. మీ ప్రాబ్లమ్స్, మీకు ఏమైనా సొల్యూషన్స్ కావాలంటే ఇమీడియట్గా మీరు ఇన్ఛార్జ్ని కలవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కూడా వేదిక మీదకి రావని మీ అందరి చప్పట్లతో వాళ్ళందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటిగా మన మహేష్ కుమార్ గారిని ఈ వేదికని స్వాధీనం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా అలరింపజేయాలని చెప్పేసి కోరుతూ, 3 నేర్చుకోవాలి మీరు. రాత అంటే సబ్జెక్ట్, కూత అంటే మాట్లాడటము, తర్వాత పూత అంటే డ్రెస్ సెన్స్.
ఈరోజు ఇప్పటి వరకు 6-7 సెషన్లు సక్సెస్ అయినాయంటే ఇక్కడున్న స్టాఫ్ యొక్క కృషి. వాళ్ళ ఇంట్లో పెండ్లుంటే కూడా ఇలా చేస్తారో లేదో కానీ ఈ టీం అంతా చేసినందుకు రణధీర్ సార్ గారు కానీ, వేణు సార్ కానీ, ఇక లెక్చరర్ అందరికీ మరొకసారి మా టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్.